యువకులను రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందేందుకు హరీష్ రావు, కేటీఆర్, కవిత కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. ఉప్పల్లో తెలంగాణ విద్యార్థుల సదస్సు అనే కార్యక్రమంలో హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు కవిత మరో కార్యక్రమం ఏర్పాటు చేశారని, వారిలో వారికే సఖ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ఏమో ఇవాళ తెలంగాణ విద్యార్థుల సదస్సు అని చెప్పి ఉప్పలో ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళు మీటింగ్ పెట్టారు. ప్రారంభించేదేమో హరీష్ రావు, కంక్లూజన్కి ఏమో కేటీఆర్. మరి మరొక వైపు మేడ్చెల్ల తెలంగాణ జాగృతి లీడర్ అనే ప్రోగ్రాం కల్వకుంట్ల కవిత గారు పెట్టారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా ఇద్దరు కూడా విద్యార్థులని, యువకులని, ఒకలేమో ఉప్పల్లో ఒక సదస్సు పెట్టి విద్యార్థులతోటి మరొకరు లీడర్ అనే కార్యక్రమము మేడ్చెల్లో పెట్టి యువకులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు పేరుట తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్గా మర్చిపోయి, నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాలని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు, ఏ రోజు విద్యార్థులని పట్టించుకొని వీళ్ళు ఈరోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని, నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి, ఆ మీటింగ్స్లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల, యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చి సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని రెచ్చగొట్టి, తెలంగాణ సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థుల, నిరుద్యోగులను మళ్ళీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు హరీష్ రావు, కేటీఆర్.